వీళ్ళందరూ కూడా ఈరోజు వ్యవసాయం మాని మత్స్య సంపదకి వేటకి వెళ్లకుండా వీళ్ళందరూ కూడా పొరుగు రాష్ట్రాలకి కూలి పనులకు వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. ప్రభుత్వం చొరవ చూపించి మనం వీరందరికీ కూడా విలువ ఆధారితంగా వారు పండించే పంటకు కానీ వాళ్ళు తెచ్చే మత్స్య సంపదకు కానీ విలువ వచ్చే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయవలసిన అవసరం మన ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాల్సింది ప్రభుత్వ బాధ్యత అధ్యక్ష. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను అభివృద్ధి చేయడం కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 నుంచి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు అధ్యక్ష. పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి కానీ ఈ రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి 35 నుంచి 70% వారికి గ్రాంట్లు కానీ సబ్సిడీలు కానీ ఇచ్చి వారిని ప్రోత్సాహం చేస్తున్నారు అధ్యక్ష. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన PMKSY ద్వారా ఆ పథకం ద్వారా మెగా ఫుడ్ పార్కులు, శీతల గిడ్డంగులు, ఆహార శుద్ధి క్లస్టర్లు, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ వంటివి అనేకం ఏర్పాటు చేయడానికి ఆర్థిక సహాయం చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు మీ ద్వారా మన గౌరవ మంత్రివర్యులను అడుగుతున్నాను అధ్యక్ష.